ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు, అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామం. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలచెర్ల దత్తాత్రేయ స్వామి వారి లీలా వైభవం. ఇప్పుడు స్మరించుకునే ఈ లీల ఒక భక్తుడి అనుభవము. ఈ భక్తుడి అనుభవం వల్ల స్వామివారి ఆలయంలో స్వామివారు వీరికి ఇచ్చిన అవకాశం మూలంగా శ్రీ మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామి వారు ఈ భక్తునికి అవకాశం ఇచ్చిన మూలంగా ఒక కొత్త ప్రతిపాదన ఏర్పడింది. అది అంటే సంవత్సరంలో 52 గురువారాలు, 52 భక్తులకి 52 గురువారాలు అన్నదానంకి ఇవ్వటానికి స్వామివారి ఆలయంలో సిబ్బంది నాగేంద్ర ప్రసాద్ గారు అంతా కలిపి ఒక ప్రతిపాదన చేసుకున్నారు. ఆ ప్రతిపాదన రావడానికి మూల కారణమైన ఈ అనుభవం మనం స్మరించుకుందాం. ఈ భక్తుని పేరు ఏడుకొండలు. వీరు నెల్లూరులో చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. కుటుంబ పోషణకి ఇబ్బంది లేదు. వీరికి 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి ఇంటర్ చదువుతుంది, అబ్బాయి 9th క్లాస్ చదువుతున్నాడు. తల్లి తండ్రి కూడా వీరే చూసుకుంటారు. తల్లి తండ్రిని వీరి దగ్గరే ఉంటారు. వీరికి వచ్చిన సమస్య ఏమిటంటే, వీరి భార్య 2 సంవత్సరముల నుంచి ఆమె ప్రవర్తనలో విపరీతమైన ప్రవర్తన కనిపిస్తుంది. అంటే ఉన్నట్టుండి కేకలు పెడుతుంది, ఏడుస్తూ ఉంటుంది, కింద పడి దొర్లుతూ ఉంటుంది, హిస్టీరియా వచ్చినట్టుగా. మళ్ళీ ఒక గంట లోపనే మామూలుగా మారిపోతుంది. వీరికి ఏమీ అర్థం కాలేదు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్థం అవ్వలేదు. డాక్టర్లకి చూపించారు. వారంతా మానసిక వైద్యం చేయించాలంటే అది కూడా చేయించారు. కానీ ఆ 2 సంవత్సరముల ఆ ట్రీట్మెంట్ వల్ల వీరికి ఎటువంటి ఫలితం కనిపించలేదు. ఏం చేయాలో దిక్కు తోచట్లేదు. పిల్లలు వీరి తల్లి తండ్రి అంతా చింతాక్రాంతులై ఉన్నారు. పిల్లల చదువు కూడా దెబ్బతింటుంది ఇంట్లో ఈ పరిస్థితి వల్ల. అలాంటి పరిస్థితుల్లో వీరి స్నేహితుడు నారాయణ రెడ్డి అనే అతను ఇతనికి చెప్పారనమాట. మొగల్చెర్ల వెళ్ళి శ్రీ మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామి వారి సమాధి వద్ద మొక్కుకో, ఎటువంటి గాలి చేష్టలైనా త్వరగా తగ్గుతాయని వీరికి చెప్పారు. అప్పుడు వీరు అనుకున్నారనమాట, చివరి ప్రయత్నంగా చేసి చూద్దాం అని అనుకొని ఒక గురువారం ఉదయమే వీళ్ళంతా కలిపి నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చి స్వామివారి సమాధి దర్శనం చేసుకున్నారు. ఆ రాత్రికి అక్కడే మండపంలో నిద్ర చేశారు. అంటే రోజు ఆమెలో వీరి భార్యలో కనిపించే విపరీతమైన ప్రవర్తన ఆ రోజు ఇంకా ఎక్కువగా ఉందన్నమాట. ఆ రోజు రాత్రి అక్కడ నిద్ర చేశారు. మరుసటి రోజు శుక్రవారం నాడు కూడా ఆమెలో ప్రవర్తన ఇంకా ఎక్కువగానే కనిపించింది. వీరు సమాధి మందిరం శుభ్రం చేయడము, వాళ్ళ మొదలగు సేవల్లో వీరు పాల్గొన్నారు, ఏడుకొండలు గారు. తర్వాత శుక్రవారం నాడు సాయంత్రం వీరు నెల్లూరు ప్రదక్షిణలు చేసుకున్నారు స్వామివారి సమాధికి. తర్వాత శుక్రవారం నాడు సాయంత్రం వీరు నెల్లూరు తిరిగి వెళ్ళిపోయారు. వెళ్లే ముందు స్వామివారి విభూతి తీసుకొని వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా పరిస్థితి తీవ్రం అయిపోయింది. అంటే ఇక్కడ మామూలుగా ఏదో రోజుకు 1-2 సార్లు వచ్చేది ఇంకా ఎక్కువ సార్లు రావటం, వీరికి ఏం చేయాలో కూడా తెలియలేదు. బాగా ఎక్కువైపోయింది ఆ వారంలో. స్వామివారి విభూతి ఆమె నుదుటి మీద పెట్టారు అలాంటి టైంలో. అప్పుడు చిత్రంగా ఒక అరగంటలోనే ఆమె కొంచెం మామూలు మనిషి అయింది. ఆ విభూతి రోజు పెట్టుకో అని భార్యకి ఇచ్చారు. మొదటి వారం ఎంతగా కష్టంగా గడిచిందో 2వ వారం ప్రశాంతంగా ఉంది. 2వ వారం ఆమెలో ఎటువంటి గాలి చేష్టలు లేవు. శ్రీ మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామి వారి దయ వల్ల వారి విభూతితోని, వారి దర్శనం గురువారం శుక్రవారం దర్శనంతోనే ఆమెలో ఉన్న గాలి చేష్టలన్నీ పోయాయి. దానితో పిల్లలు అంతా వీరు ఇక్కడికి వద్దామని అనుకున్నారు. కానీ పిల్లలకు పరీక్షల వల్ల వారు రాలేదు. వీరు మాత్రం మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి వచ్చి దర్శనం చేసి కృతజ్ఞతలు చెప్పుకుందామని వచ్చారు.
ఆ రోజు వారు వచ్చిన రోజు, ఆ రోజు ఆదివారం. ఆదివారం నాడు ఎక్కువ భక్తుల తాకిడి ఎక్కువ ఉంటుంది గదా! వీరికి తెలియలేదు ఆదివారం ఎంతమంది భక్తులు ఉంటారని. వీరు ప్రసాద్ గారి దగ్గరికి వెళ్లారు. వెళ్లి కొంచెం సమాధి మందిరం దర్శనానికి పంపండి అని చెప్పారనమాట. అంటే అప్పుడు మీరు కంగారు పడకండి. మీ వరుస ఇక్కడ లోపల ఇంకా 20 మంది ఉన్నారు. ఆ రోజు ఆదివారం కదా! భక్తులు ఎక్కువ మంది తాకిడి ఎక్కువగా ఉంటుంది. వాళ్ళంతా సమాధి దర్శనం కోసం వేచి ఉన్నారు. వాళ్ళు అర్చన దర్శనం అయిన తర్వాత మీరు వెళ్దురు గాని, వీరు మిమ్మల్ని కూడా మీరక్కడ అర్చక స్వాములకి చెప్తే మిమ్మల్ని పంపుతారు. మీ వంతు రాంగానే అర్చక స్వామికి సమాధి దర్శనం కోసం వచ్చానని చెప్పండి. వారు మిమ్మల్ని స్వామివారి సమాధి వద్దకు పంపుతారని ఈయన నాగేంద్ర ప్రసాద్ గారు చెప్పారు. ఆ తర్వాత ఇలా అన్నారనమాట. నేను మీతో మాట్లాడాలండి అని ఏడుకొండలోన ఈయన నాగేంద్ర ప్రసాద్ గారితో చెప్పారు. అదే విధంగా మీరు సమాధి దర్శించుకొని రండి మాట్లాడదాం అని చెప్పారు. వారు సమాధికి వెళ్లి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ప్రసాద్ గారితో ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం స్మరించుకున్న ఈ విషయాలన్నీ చెప్పారు. అంతే కాకుండా ఇలా చెప్పారనమాట. స్వామివారు దర్శనం చక్కగా జరిగింది. స్వామివారి పాదుకులు కూడా తాకి నమస్కారం చేసుకున్నాను. నాకు తృప్తిగా ఉంది. అని చెప్పారు నాగేంద్ర ప్రసాద్ గారితో. తర్వాత ఇవన్నీ అతనికున్న సమస్య ఇప్పుడు స్మరించుకున్న ఈ సమస్య అంతా చెప్పారు. ఆ సమస్య తీరిన విధానం కూడా చెప్పారు. తర్వాత వారు ఇంకొకటి చెప్పారు. నేను మొట్టమొదటిసారిగా గురువారం వచ్చాను. ఆదివారం ఇంత రష్ ఉంటుందని నాకు తెలీదు. గురువారం నాడు వచ్చాను. గురు, శుక్రవారాలు వచ్చాను. స్వామివారి దర్శనం చేసుకున్నాను. గురువారం రావడంతోటే నా భార్య సమస్య తీరిందేమో అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ప్రే ఒక గురువారం నాడు నేను అన్నదానం చేస్తాను. ఆ అన్నదానంకి అయ్యే ఖర్చు నేను చేస్తాను. మీరు అన్నదానం నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పారు నాగేంద్ర ప్రసాద్ గారికి. అప్పుడు ఈయన నాగేంద్ర ప్రసాద్ గారు అన్నారు. సరే ఇది బావుంది. మీ సంవత్సరంలో 52 గురువారాలొస్తాయి. 52 మంది ఎంపిక చేసుకొని వాళ్ళ సహకారంతో అన్నదానం చేయించొచ్చు. ఈ ఈ సంకల్పం మీ వల్ల కలిగింది. అలాగే శుక్రవారాలు కూడా ఎవరైనా భక్తులుంటే చేయించొచ్చు అని అన్నారు నాగేంద్ర ప్రసాద్ గారు. అప్పుడు అతనన్నారు, శుక్రవారం కూడా నాకే కేటాయించండి అని చెప్పాడు ఆ భక్తుడు. అంటే స్వామివారి అనుగ్రహంతో వారి కాపురం చక్కబడింది. కుటుంబం సుఖంగా ఉంది. ఓం నారాయణ. ఆది నారాయణ.